హలో ఎవ్రీవన్, ముందుగా మీకు మా కనుమ శుభాకాంక్షలు. నేను ఊరొచ్చినప్పుడు పండగకి ఊరొచ్చినప్పుడు నాకు ఆ ఊర్లో కాగితం పూల చెట్టు కనిపించింది. కాగితం పూలు అంటారు వీటిని, పేపర్ ఫ్లవర్స్ అంటారు. దీనికి కూడా రాజ్యం ఉంది, పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే. దీనికి కూడా ఫ్యామిలీ ఉంది, నెక్టాగ్నేసి ఫ్యామిలీకి చెందింది. దీని యొక్క శాస్త్రీయ నామం బోగన్విలియా గ్లాబ్రా. పూలు ఎంత అందంగా ఉన్నాయి. రోడ్డు పక్కల డివైడర్లకి అటువైపు చక్కగా డివైడర్లో చక్కగా పెంచుతారు. చాలా అందంగా కనిపిస్తాయి. అక్కడ ఆగి తీయాలనిపిస్తుంది, కానీ అక్కడ దిగటం తీయటం కూడా కుదరదు, బాగా రష్గా ఉంటుంది కదా. ఈ చెట్టు ఇంటి దగ్గర ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇది మండ వేస్తే చాలు బతుకుతుంది, వ్యాపించేస్తుంది అంతే. దీనిలో చాలా రకాలు ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. ఇది ఒక సతత హరిత దట్టమైన ముళ్ళతో కూడిన కాండం మీద ఉబ్బిన కొమ్మలతో పైకి లేచే పొద. ఇవి గ్లాబ్రస్ లేదా అరుదుగా వెంట్రుకలు ఉంటాయి. ఆకులు 3-10 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఆకు బ్లడ్ అండాకారం నుండి అండాకారంగా లాన్సులెట్ వరకు ఉంటుంది. ఆకులు కావాలంటే కాగితం పూల చెట్టు ఎక్కడైనా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో. చూసారా, కిరీటం గొట్టం ఆకు పచ్చగా స్పష్టంగా కోణంగా ఉంటుంది. సుమారు 2 సెంటీమీటర్ల పొడవు, చాలా తక్కువ క్రిందికి వెంట్రుకలు, పక్కటెముకలు మరియు పూల కొమ్మ దూరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేసరాలు కూడా ఉంటాయి, 8 కేసరాలు, 8 నుండి 13 మిల్లీమీటర్ల పొడవు కేసరాలను కలిగి ఉంటాయి. అండాశయం ఉంటుంది. పొడవు, దీని యొక్క పొడవు 2 మిల్లీమీటర్లు ఉంటుంది. ఎంత అందంగా కనిపిస్తున్నాయి. నాకు రెండు రకాలు కనిపించాయి, 2 కలర్స్. ఒకటి రెడ్, మరొకటి వైట్. వైట్ కలర్ చాలా చూడముచ్చటగా ఉంది, చాలా అందంగా ఉంది. చూసారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వైట్ కలర్ చాలా అందంగా ఉంది. డివైడర్స్లో ఉంటాయి అన్ని రకాలు.